హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలోని విష్ణువు యొక్క అవతారాల గురించి కొన్ని తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలో ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఇలాగ ప్రశ్నించాడు. తండ్రి, నీవు సృష్టికర్తవు, వేదాలు నీ ముఖాల నుండే ప్రకాశితమయ్యాయి. నీకు తెలియని విషయమేమీ ఉండదు. ఈ సృష్టిని ప్రారంభించే జ్ఞానం నీకెలాగ వచ్చినది? సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? ప్రయోజనమేమిటి? దీని స్వరూపమేమిటి? నీవే ప్రభువని, నీకంటే అధికులు లేరని నేను అనుకుంటున్నాను. నీవు ఎవరినుద్దేశించి తపస్సు చేశావో? నీకు ఒక ప్రభువున్నాడా? ఉంటే అతడెవరు? ఆయన స్వరూపం ఎలాగుంటుంది? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన నీకు తెలియదంటూ ఏదీ ఉండదు గనుక ఈ ప్రపంచ విధానం నాకు వివరించి చెప్పు అని వేడుకున్న నారదునితో విధాత ఈ విధంగా చెప్పసాగాడు. మనకి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తూ ఉన్నప్పుడు తర్వాత మనకి అవతారాల గురించి కూడా చెప్తారన్నమాట. ఆ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి, అంటే ఇన్ఫినిట్ లీలావతారాలు ఉన్నాయన్నమాట. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఆయనను సాధ్యమైనంత వరకు నీకు వినిపిస్తానులే అని చెప్పి బ్రహ్మదేవుల వారు నారద మహర్షికి చెప్తున్నారు కొన్ని అవతారాల గురించి. అవి చూద్దాం. ఫస్ట్ది యజ్ఞ వరాహ అవతారం. యజ్ఞ వరాహ అవతారం పూర్వము హిరణ్యాక్షకుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బాహుబలోటపతంతో భూచక్రాన్ని చాప చుట్టినట్లు చుట్టి సాగర గర్భానికి కొనిపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహము దాల్చి ఆ దానవునితో సముద్ర గర్భంలో పోరి వానిని హతమార్చి భూమిని ఉద్ధరించాడు. మనకి ఇక్కడ గుర్తుపెట్టవలసిన అంశాలు, యజ్ఞవరాహ అవతారంలో రాక్షసుడు ఎవరు? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు ఎవరిని కాపాడారు? భూదేవిని కాపాడారు. తర్వాత వచ్చి సుయజ్ఞ అవతారం. పూర్వము రుచి అనే ప్రజాపతికి స్వయంభూ మనువు కూతురైన ఆకుతికి సుయజ్ఞుడనే పుత్రుడు పుట్టాడు. రుచికి ఆకుతికి పుట్టిన కుమారుడే మన సుయజ్ఞుడు. అతడు దక్షిణ అనే కాంతను వివాహమాడి సుయములు అనే పేరుగల దేవతలను కన్నాడు. అతడు ఇంద్రుడై దేవతలకు రాజయ్యాడు. విష్ణువు వలె సమస్త లోకాల దుఃఖాన్ని హరింపజేశాడు. ఎవరు? సుయములు వారు. స్వయంభూ మనువు తన మనమునికి ఉత్తమ చరిత్రకు సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని గుర్తించి ప్రకటించాడు. అందుకే మనకి సుయజ్ఞ అవతారం. తర్వాత కపిల మహర్షి అవతారం. కార్ధమ ప్రజాపతికి పతివ్రతమైన దేవహుతికి తొమ్మిండుగురు పుత్రికల తర్వాత కపిలుడు అనే పేరుగల పుత్రుడు ఉదయించాడు. శ్రీహరియే కపిలునిగా జన్మించాడు. శ్రీమన్నారాయణుని పొందడానికి సాధనమైన సాంఖ్యయోగాన్ని ఆ మహానీయుడు తన మాతృమూర్తికి బోధించాడు. ఆమె యొక్క బంధనాలు త్రెంచి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. సాంఖ్యయోగాన్ని మనకి ప్రచారం చేసినటువంటి కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పిన పురాణం ఏదంటే మనకి భాగవత పురాణం అన్నమాట. తర్వాత వచ్చి దత్తాత్రేయ అవతారం. తాపసోత్తముడైన అత్రి మహాముని పుత్ర సంతార్థే ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనై పుడతాను అని చెప్తే అతనికి పుత్రుడిగా జన్మించాడు. అతనే దత్తాత్రేయ అవతారం. ఎవరు పుత్రుడిగా జన్మించాడు? అత్రి మహాముని. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడను. మహనీయుడైన ఆ దత్తాత్రేయుని యొక్క పాద పద్మ పారంగము సోకి యదు
హైహేయ వంశాయుధులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించే వారు జ్ఞానఫలాన్ని, యోగ బలాన్ని, ఐశ్వర్య, శౌర్య, శక్తి, సౌఖ్యాలను పొందారు. ఇహపర లోకాల్లోని ఆ దివ్య దేవుని కీర్తి ప్రసిద్ధిగాంచినది. తర్వాత వచ్చి సనక సనంద నాదులు. వీళ్ళు నలుగురు అనమాట. సనక సనాదన్ నాదులు. నేను కల్ప ప్రారంభంలో విశ్వ సృష్టిని చేపట్టదలిచి, నేను అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు కదా, నారద మహర్షి నా బ్రహ్మదేవుడు అనమాట. కల్ప ప్రారంభంలో విశ్వ సృష్టిని చేపట్టదలిచి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోట అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడగా నలుగురు కుమారులు ఉద్భవించారు. సన అనగానే నలుగురు కుమారులు ఉద్భవించారంట. ఎవరి నోటి నుంచి? మన బ్రహ్మదేవుడి నోటి నుంచి అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడగా నలుగురు కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులుగా బ్రహ్మ మానసు పుత్రులు అనబడి ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివరిలో అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలో ప్రవర్తింపజేశారు. నారద, ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన ఆ నలుగురు ఒకే అవతార సంభూతులు. సో మనకి సనక సనాధన నాదులు అనేవాళ్ళు నలుగురున్నా కానీ వీళ్ళందరినీ ఒకే విష్ణు అవతారంగా మనం తీసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చి నరనారాయణ అవతారం. నరుడు, నారాయణుడు. మన నరనారాయణలో కూడా దీని గురించి చెప్పుకున్నాం, అది కూడా చూడండి. తర్వాత పరమ పావన మూర్తులైన ఈ నరనారాయణులు ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి జన్మించారు. వారు బద్రీవనంలో నిశ్చల మానసంతో తపస్సు చేసుకుంటుంటే తన పదవుకు ముప్పు రావచ్చునేమనే భయంతో ఇంద్రుడు వారికి తపోభంగం చేయదలిచాడు. అప్సరసలను పురికొల్పి వారి వద్దకు పంపాడు. ఆ సుందరీమణులు చేస్తుండే శృంగార చేష్టలకు ఏమాత్రం చలించని ఆ తపోధనులు నిశ్చింతులై, నిర్మోహులై మహాతపస్సులో నిమగ్నమై ఉండిపోయారు. తమ కృషి వ్యర్థమైపోయిందని ఖిన్నులైన దేవకాంతలను చూచి వారిపై కోపగించి శపించడానికి బదులుగా ఆ ఋషి పొంగులు జాలిపడ్డారు. అమరకాంతలు ఆశ్చర్యం చెందినట్లుగా నారాయణ ఋషి తన తొడ నుండి, అంటే కుడి తొడని ఇట్లా సృష్టించగానే మనం దేవి భాగవతంలో చూసాం కదా, అతిలేక సౌందర్యరాశులైన శ్రీమూర్తులు ఉద్భవింపజేశాడు. ఊరువు నుంచి, అంటే తొడ నుంచి పుట్టారు కాబట్టి సిరుల్లో ప్రథమరాలైనటువంటి ఊర్వశి అన్నారు. అందచందాల్లో తమకు తలదన్నినట్లుగా ఉన్న ఊర్వశిని చూచి ఇంద్రలోకంలోని వనితలు తలలు వంచుకున్నారు. ఊర్వశిని ఇంద్రుడిని కానుకగా నారాయణుడు పంపగా ఆమెను ఇతర అప్సరస్సులకు నాయకురాలుగా స్వీకరించారు. ఇప్పుడు అప్సరస్సులకు నాయకురాలు ఎవరు? ఊర్వశి అన్నమాట. శ్రీహరి అవతారమై ఆ నరనారాయణులు కామక్రోధాలను జయించగలరు అని నిరూపించారన్నమాట. తర్వాత ధ్రువునికి దర్శనమించిన అవతారం. ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజుకు సుపుత్రుడు. అంటే ఉత్తానపాదుడు తండ్రి గారు అనమాట ధ్రువునికి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు క్వశ్చన్ వచ్చింది. చిన్నప్పుడు ఒకనాడు అతడు తన తండ్రి వద్దనుండగా అతని సవితి తల్లైన సురుచి అతన్ని తులనాడి అతని మృదు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. దానికి కొనలేని ఆ బాలుడు నీ యొక్క సలహాను పాటించి, నీ యొక్క అంటే ఇక్కడ నారద మహర్షి యొక్క సలహాను పాటించి శ్రీహరిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అతడు శరీరంతోనే వెళ్ళి శాశ్వతమైన మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు. అతడు విష్ణు సమానుడయ్యాడు. తర్వాత వచ్చి పృథు చక్రవర్తి అవతారం. వేణుడు అనే రాజు దుష్టుడై మన బ్రాహ్మణ శాపానికి గురై సిరిని, పౌరుషాన్ని కోల్పోయి నరకం పొందాడు. శ్రీహరి కలాంశతో సంభవించిన అతని పుత్రుడైన పృథువు, అంటే పృథువు యొక్క తండ్రి ఎవరు? వేణుడు అనమాట. అతని నరకం నుండి రక్షిస్తాడు. పృథువు భూదేవిని బిడ్డగా గ్రహించి ఆమె నుండి ప్రజలకు కావాల్సిన అనేకమైన వస్తువులు పొందాడు. అందుకే భూమి పృథ్వీ అనబడింది. సో మనకి భూమిని పృథ్వీ అంటారు, ఎందుకంటే మనకి పృథువు భూదేవిని బిడ్డగా గ్రహించాడు అనమాట. అందుకని పృథ్వీ అంటారనమాట.
తర్వాత వచ్చి వృషభావతారంలో అగ్నిద్రుని పుత్రుడు. వృషభు అవతారం ఎవరి పుత్రుడు అంటే అగ్నిద్రుని పుత్రుడు. నాభికి మేరుదేవి సుదేవికి శ్రీహరి కుమారునిగా జన్మించాడనమాట. తర్వాత అతడు జడుని వలె యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంస వలె ఉండేవాడని మహర్షులు ప్రశంసిస్తూ ఉండేవారు అనమాట. తర్వాత హయగ్రీవ అవతారం. నారద నీచే చేయబడిన యాగంలో, అంటే నారదుని చేత చేయబడిన యాగంలో యజ్ఞపురుషుడై శ్రీహరి బంగారు మేనిచాయితో హయగ్రీవునిగా ఆవిర్భవించాడు. అతడు వేద స్వరూపుడు, సర్వాంతర్యామి, దేవతలకు ఆత్మ అయినవాడు. అతని నాసికాల నుండి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేద విహిత కర్మలచే ఆరాధింపబడువాడనమాట. హయగ్రీవ అవతారం. తర్వాత వచ్చి మత్స్యావతారం. ప్రళయకాలంలో సమస్తము జలమై ఉండగా వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబో సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలు పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు నా ముఖం అంటే ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క ముఖం నుండి జారిన వేదాలు పొందుపరిచి మళ్ళీ నాకు అందజేశాడు. మత్స్యావతారం. తర్వాత కూర్మావతారం. పూర్వము దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా, ఇది గుర్తుపెట్టుకోండి, మందర పర్వతాన్ని కవ్వంగా, ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో అడిగారు, మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్లో కూడా అడిగారు అనమాట. మందరగిరిని కవ్వంగా పెట్టుకొని క్షీరసాగరాన్ని మధించారు. ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మ రూపం ధరించి దాని కిందకు చేరి దానిని ఉద్ధరించాడనమాట. కూర్మావతారం ధరించి ఉంచాడు. తర్వాత వచ్చి నృసింహావతారం. హిరణ్యకశిపుడనే రాక్షసుడు దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడైన ప్రహ్లాదుని హింసిస్తూ ఉండడం చేత శ్రీహరి వారిని హతమార్చి లోకాలకు క్షేమం కలిగించాలని నరసింహావతారం ఎత్తి వారిని సంహరించాడు. నరసింహావతారంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: హిరణ్యకశిపుడు రాక్షసుడు, అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, నరసింహ అవతారం. తర్వాత ఆది మూలావతారం. గజేంద్ర మోక్షంలో ఆది మూలావతారం. గజేంద్రుడు ఒక ముసలి చేత పట్టబడి 1000 సంవత్సరాలు దానితో పోరాడి శక్తి చాలక రక్షణకై మొరపెట్టుకొన్నాడు. నీవే నాకు దిక్కు, రావా కాపాడవా అని ఆక్రందనం చేశాడు. అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడై మకిరిని చంపి, అంటే ముసలిని చంపి కరిని, అంటే మన గజేంద్రుణ్ణి కాపాడతాడనమాట. తర్వాత వామనావతారం. శ్రీహరి అదితి గర్భంలో వామనగా జన్మించాడు. దేవతల రాజ్యాన్ని దానవ రాజైన బలిచక్రవర్తి ఆక్రమించడం చేత ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవతలకు ఇప్పించాలనే ఉద్దేశంతో శ్రీహరి వామన రూపంలో వెళ్ళి 3 అడుగులు నేలను దానమిమ్మని బలిని అర్థిస్తాడనమాట. తర్వాత త్రివిక్రముడై పెరిగిపోయి ముల్లోకాలని ఆక్రమించాడు. పరమదాత అయిన బలిచక్రవర్తి గురువుగారైనటువంటి శుక్రాచార్యుడు వారిస్తున్న, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అనమాట, వారిస్తున్న ఆ దానమిచ్చి తాను సర్వము కోల్పోయినా లక్ష్య పెట్టక భగవంతునికి దానమిచ్చి ధన్యుడయ్యాడు. తర్వాత హంసావతారం. నారద, నీ యొక్క భక్తికి మెచ్చి నీవు కోరితివని, అంటే నారద మహర్షి కోరుకున్నాడని, నీకు ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడే ప్రేమతో హంసరూపాన వచ్చి బోధించాడు కదా. ఆయనే మనువుగా అవతరించి దుర్జనులైన రాక్షసులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపచేశాడు. బ్రహ్మ యొక్క లోకాన్ని సత్యలోకం అంటారు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించారు. ధన్వంతరిగా ఎవరు అవతరించారంటే విష్ణుమూర్తే అవతరించారు, ఆయుర్వేదాన్ని రచించారు. ఆయుర్వేదంలో 8 రకాల చికిత్స విధానాలు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి, మనకు క్వశ్చన్ వచ్చింది. తర్వాత వచ్చి లోకుల అనారోగ్యం పోగొట్టే మార్గం చూపించారు. తర్వాత మనకి పరశురామ అవతారం. మనం పరశురామ అవతారం కూడా చేస్తున్నాం,
చూడండి. తర్వాత నాయన ఐహేయ రాజులు దుష్టులై లోక కంటకులు కావడం చేత శ్రీహరి భార్గవరామన్ అంటే భృగు వంశంలో జన్మించాడు కాబట్టి భార్గవరాముడు. నెక్స్ట్ పరుశువుని ధరిస్తాడు కాబట్టి గండ్రగొడ్డలి పరశురాముడు అనమాట. అవతరించి రణరంగంలో 21 సార్లు పోరాడి వారిని నిర్మూలించాడు. భూమండలమంతా బ్రాహ్మణులకి దానం చేశాడు. మన కశ్యప మహర్షి గారికి దానం ఇస్తారనమాట. తర్వాత శ్రీరామావతారం మనకి దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశలతో శ్రీరామునిగా కౌశల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారం చేశాడు. వానర రాజైన సుగ్రీవుని రక్షించడానికి మహాబలశాలైన వాలిని వధించాడు. సీతను అపహరించిన రావణుని శిక్షించదలిచి వానర సేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారి ఇవ్వని సముద్రునిపై ఆగ్రహించి బాణము సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇవ్వగా వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభూషణికి లంకా రాజ్యం ఇచ్చి సీతను తోడుకొని ఆంజనేయులతో కూడి మరలా వచ్చినవాడు మహనీయుడైన శ్రీరాముడు. తర్వాత శ్రీకృష్ణావతారం మనకి శ్రీమద్భాగవతంలో ప్రధాన పాత్ర అనమాట. సో శ్రీకృష్ణావతారం రాక్షసాంశతో జన్మించిన రాజులు తమ సైన్యాలను పెంచుకొని అధర్మవర్తులై లోక కంటకులు కావడం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకున్నది. పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించాడు. తన తలలోని ఒక తెల్ల వెంట్రుకను ఒక నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామ కృష్ణులుగా అవతరించేట్లు చేశాడు. సో బలరామకృష్ణుల్లో తెల్ల వెంట్రుక బలరాముడు గారు, తర్వాత వచ్చి నల్ల వెంట్రుక మనకు తెలుసు కదా, కృష్ణ అంటే నలుపు అనమాట. సో కృష్ణులుగా అవతరించేటట్లు చేశాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అవతారం చెప్పా కదా, అందుకని ఇది మనకి శ్రీకృష్ణుని యొక్క పరమేశ్వరుని పరిపూర్ణ అవతారం అంటే మన శ్రీకృష్ణుడు అనమాట. తర్వాత షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. అతని గురించి చెప్పడానికి ఎవ్వరికైనా సాధ్యపడదు. పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు అతడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజుల్లోనే చంపవచ్చిన పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలు చనుబాలతో పీల్చి చంపివేశాడు. 3 నెలల ప్రాయంలోనే శకటాసురుని తన చిన్ని పాదాలతో తన్ని చంపివేశాడు. మద్ది చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చివేసి 2 యక్షులకు శాప విమోచనం చేశాడు. యశోద మాతకు తన నోట సమస్త చరాచర విశ్వాన్ని చూపించాడు. కాళీయ సర్ప విషంతో కలుషితమైన నీటిని త్రాగి మరణించిన గోపాలను బతికించి కాళీయుని పడగలపై నృత్యం చేసి దాని శక్తిని హరించి దానిని దూర సాగరాలకు తరిమివేశాడు. వజ్రవాసులను చుట్టుముట్టి దహించి వేస్తున్న దాహాగ్ని తన నోటిలోనికి పీల్చుకొని దానిని అంతం చేశాడు. యమునలో మునిగిపోకుండా వరుణి నుండి నందుని రక్షించాడు. వ్యోమాసురుని చంపి గోపబాలులను రక్షించాడు. గోకుల వాసులకు వైకుంఠాన్ని చూపించాడు. 7 ఏళ్ల వయసులోనే 7 అహోరాత్రులు గోవర్ధనగిరినెత్తి పట్టుకొని గోపాలకులను ప్రళయకాల వృష్టిలాంటి వర్షం నుండి కాపాడి ఇంద్రుని గర్వమనిచ్చాడు. బృందావనంలో రాసక్రీడలు జరిపి తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. గోపకన్యలను అపహరించవచ్చిన శంఖ చూడు అనే గాంధర్వుని చంపాడు. ప్రళంబుని, ధేనుకుని, బకుని, కేసిని, అరిష్ట చానూరులను, కువల యపీడమనే మత్త గజాన్ని, కంస కాలయవనులను, నరకాసురుడ పంచజనులను, పౌండ్రిక సాల్వులను, ద్వీపిక, ముష్టిక, సంబారులను, శిశుపాల, పల్వ, దంతవక్రులను, రుక్మి మొదలైన అనేకులైన దుష్టులను లోక కంటకులను హతమార్చాడు. అది శ్రీకృష్ణ అవతారం. వేదవ్యాస అవతారం మన వేదవ్యాస మహర్షి గురించి ఉంది చూడండి. ప్రతి యుగంలోనూ అల్పబుద్ధులు అల్పాయుష్కులు దుర్గతి పాలయ్యేవారు ఉంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించిన వేదాలు అందుబాటులో ఉండవు.
అలాంటి వాళ్ళను అనుగ్రహించాలని శ్రీహరి పరాశర మహర్షి పుత్రునిగా జన్మించి వేద వృక్షాన్ని ప్రశాఖలుగా విభజించి వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. మన ద్వాపరయుగంలో ఇప్పుడు వేదవ్యాసుడు ఎవరంటే కృష్ణద్వైపాయనుడు గారు. తర్వాత వచ్చి మనకి బుద్ధావతారం. భోగలాలసులు, చాపల చిత్తులు, అసత్యవాదులు, భేదాచర పారాయణులు, అధర్మ నిరతులు, శుద్ధ పాషాఢులు అయిన అసుర ప్రవృత్తి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గం పట్టడం చేత శ్రీహరి బుద్ధావతారం ఎత్తి వారి దురాచారాలను నిర్మూలించాడు. బుద్ధావతారం. నెక్స్ట్ మనకి కల్కి అవతారం. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని కీర్తించరన్నమాట. వేద విహితమైన యజ్ఞయాగాదుల కర్మలను ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్, స్వాహ, స్వాధ అనే వైదిక మంగళాకర వచనాలు వినిపించవు. వారు సత్యాన్ని పాటించక నాస్తికుల వలె ప్రవర్తిస్తారు. అల్పులు రాజ్యపాలన చేస్తారు. ఇలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మవర్తులను నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు అని చెప్పి కల్కి అవతారం. నారద శ్రీమన్నారాయణ లీలా అవతారాలను కొన్నిటిని పేర్కొన్నాను. చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి జీవి ఆయన యొక్క అవతార విశేషమే. ప్రతి జీవి కూడా శ్రీ మహావిష్ణు యొక్క శ్రీమన్నారాయణి అవతారమే అన్నమాట. సృష్టాదిలో ఆయన తపస్సు, సృష్టి మొదట్లో ఆయన తపస్సు. చతుర్ముఖుడు నేను అంటే బ్రహ్మదేవుడు కూడా ఆయనే శ్రీ మహావిష్ణు. ఋషులు 9 మంది ప్రజాపతులు ఆ యొక్క రూపాల్లో అవతరించి లోక సృష్టి కళ్యాణాలు నెరవేరుస్తూ ఉంటారు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రాది దేవతలు, భూలోకపు రాజులు వీరి రూపాల్లో రక్షణ పాలన కొనసాగిస్తూ ఉంటారు. అధర్మము, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు, దుండగులు వీరి రూపాల్లో సంహార క్రియ జరుపుతాడు. నాయన ఆ శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను, ఇక ఇతరులకు అది సాధ్యపడుతుందా అని చెప్పి బ్రహ్మదేవుడు గారు మన నారద మహర్షికి చెప్తారనమాట. తర్వాత ఇది మూలం వచ్చి శ్రీమద్ భాగవత సంగ్రహము మన గీతా ప్రెస్ వారిది. సో మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, చూద్దాం. క్వశ్చన్స్ స్క్రీన్ టెస్ట్లో సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి, అతని భార్య అనసూయ అనమాట కలిగిన పుత్రుల్లో ఒకరు ఎవరంటే దూర్వాసుడు. అత్రి మహర్షికి మనకి దత్తాత్రేయ అవతారం కూడా జన్మిస్తుంది అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్షీరసాగర మదనంలో కవ్వంగా వాడిన పర్వతం ఏంటంటే మందర పర్వతం. తర్వాత ద్వాపరయుగం నందు విష్ణుమూర్తి అవతారం ఎవరంటే శ్రీకృష్ణుడు అనమాట, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు. తర్వాత భాగవతంలో మనకి ఏకవింశతి అనే పదం దేని తెలుపుతుందంటే అవతారాలు. ఏకవింశతి అంటే 21, 22వ అవతారం కల్కి. నెక్స్ట్ సగర కుమారులను భస్మం చేసిన ఋషి ఎవరంటే కపిల మహర్షి. ఈయన మనం చెప్పుకున్నాం కదా విష్ణువు యొక్క అవతారం అనమాట. నెక్స్ట్ ధ్రువుని తండ్రి ఎవరంటే ఉత్తానపాదుడు. తర్వాత మనకి దశావతారాల గురించి పూర్తి వివరణ దేంట్లో ఉందంటే మహాభాగవతంలో ఉంది. తర్వాత ఆయుర్వేదంలో ఎన్ని చికిత్స విధానాలు వివరించారంటే 8. మనకి చెప్పుకున్నాం కదా ధన్వంతరి మనకి ఆయుర్వేదాన్ని రచిస్తారు, ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే. నెక్స్ట్ సంఖ్యాతత్వ శాస్త్రాన్ని వివరించిన కపిల మహర్షి ఏ పురాణంలో విష్ణు అవతారంగా పేర్కొనబడ్డాడు అంటే భాగవత పురాణంలో. తర్వాత విష్ణువు దశావతారాల్లో ఎన్ని అవతారాలు సత్యయుగంలో కనిపించాయంటే 4, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయం చేసిన విష్ణువు యొక్క స్త్రీ రూపం ఏది? మోహిని అవతారం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.